ఇప్పుడు మా అమ్మ చేసే మజ్జిగ చారు సింపుల్గా చూపిస్తున్నాను చూడండి. పెరుగు అంతా ఇలా కొట్టేసుకోవాలి. ఇలా పల్చగా చేసుకొని ఓ పక్కకు పెట్టుకోవాలి. నేను 3 కప్పులు పెరుగు తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో 1 స్పూను పసుపు, 1 స్పూను ఉప్పు, తురిమిన అల్లం 1 స్పూను, ఇది కూడా పచ్చిదే వేయాలి. శుభ్రంగా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ మజ్జిగ చారు నెయ్యితో పోపు వేస్తే చాలా బాగుంటుంది. 1 స్పూను నెయ్యి తీసుకున్నా నేను ఇప్పుడు మజ్జిగ చారుకి పోపులన్నీ ఈ నెయ్యిలో వేసాను. కరివేపాకు, కొంచెం మెంతులు, ఆవాలు, శనగపప్పు, కొంచెం జీలకర్ర. ఒకసారి ఇట్లా కలుపుదాం. పోపు అంతా రెడీ అయిపోతుంది. మజ్జిగ చారు పోపు అంతా ఒకసారి ఇలా కలపాలి. చూడండి, పోపు అంతా వేగిపోయింది. మా అమ్మ చేసే మజ్జిగ చారుకి ఇప్పుడు పోపు వేస్తున్నాను. రుచికరమైన మజ్జిగ చారు రెడీ. రుచికరమైన మజ్జిగ చారు రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నం, మా అమ్మ చేసిన మజ్జిగ చారు, మా అమ్మ చెప్పిన మజ్జిగ చారు వేసుకొని కాకరకాయ వేపుడు వేసుకొని ఇప్పుడు నేను అన్నం తింటాను. ఈ వేడి వేడి అన్నం మీద కొంచెం నెయ్యి వేసుకుందాం. చూడండి, కాకరకాయ